తాతయ్య తాతయ్య పూజ ఎవరికి ఏం తినకూడదా? ఏంరా చాలా ఆకలిస్తుంది తాతయ్య. ఇంకాసేపట్లో శ్రీరామచంద్రుల వారు సీతం వారికి తాళి కట్టేస్తారు. ఆ తర్వాత ఎంచక్కానో పెళ్లి భోజనాలు పెడతారు. ఏంటి ఏంటి బావా? అక్కడ పెళ్లి కాందే మనం ఏం తినకూడదు. ఇక్కడే కూర్చో. మనం కూడా మన అమ్మా నాన్నలాగా పూజ చేద్దాం. మన నా మెళ్ళో అలాంటి తాడు లేదు కదా. అమ్మా అమ్మా మాకు కూడా ఇలాంటి తాడివ్వా. మా ఇడ్లీ మెడలో వేసి మేము కూడా పూజ చేసుకుంటాం. నేను మీ అమ్మని మంగళసూత్రంతో 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నట్టు నువ్వు కూడా మైథిలిని చేసుకుంటే అప్పుడు మీరిద్దరూ కలిసి పూజ చేసుకోవచ్చు. సిగ్గులేదు ఏమిటి వెర్రిమొహం? అల్లరి మీద అలా కట్టేస్తుంటే గుడ్లప్పగిచ్చి చూస్తావేమిటి? తీసి ఏరా నా మీద చేసుకుంటావా? చాముండేశ్వరి, అది వాడి చేసిన పని కాదమ్మా. ఆ శ్రీరామచంద్రుల వారే వీడి చేత చేయించారు. అమ్మవారి మెడలో పవిత్రంగా ఉండవలసిన మాంగళ్యం అమ్మాయి మడికి చేరిందంటే అంటే ఏంటండి? దీంతో మా అమ్మాయి వాడి పెళ్ళం అయిపోయినట్టే మాట్లాడుతున్నారే. వదినా, వీళ్ళు పుట్టినప్పుడే మొగుడు పెళ్ళాలనుకున్నావు. ఈ రోజు దేవుడు సాక్షిగా అది జరిగింది. ఏందమ్మా జరిగిందే? నేల మీద కొట్టే టెంకాయ నెత్తి మీద కొట్టే తలకాయ పగిలింది. ఇదిగో అయ్యోరా, ఆ పిల్ల మెళ్ళో తాళి తీసుకుపోయా. పశుపతి గారు, ఆడదాని మెళ్ళలో కట్టిన మంగళసూత్రం ఒకే ఒకసారి తీసేయటం జరుగుతుంది. ఇంతటి పవిత్రమైన చోట అలా అశుభంగా ఆలోచించకండి. శుభాశుభాల గురించి ఆలోచిస్తున్నావు గానే మా పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించారా మీరా? అందరి భవిష్యత్తు బాగుండాలనే మా కోరిక. అందుకేం చేయమంటారో చెప్పండి. ఏముంది, రేపు నీ పిల్లలు పెద్ద అయ్యాక నెత్తి మీద చుంచులు దులిపేసినట్టు నా పిల్లలు కూడా దులిపేశాడు అనుకో, దానికైతే ఏందని. అందుకని ఇదంతా దేవుడు సాక్షిగా జరిగిందని మీరంతా ఎక్కాలప్ప చెప్పిన వాళ్ళు చెబుతున్నారు కాబట్టి మీ ఆస్తి అంతా మా అమ్మాయి పేరు రాసిస్తే అప్పుడు మీ ఓడు కట్టింది ఒట్టితాడు గట్టితాడు ఆలోచిస్తాం. అంటే మీకు సంబంధాల కంటే ఆస్తులే ముఖ్యం అన్నమాట. ఏమండి, మన సర్వస్వం మన బాబు ఒక్కడే. మైథిలి మన ఇంటి మహాలక్ష్మి అవుతుంది. అంతకంటే ఏం కావాలండి? మావయ్య, ఈ మాంగళ్యం శాశ్వతంగా ఉండేలా ఈ పెళ్లిని ఆశీర్వదించండి. పశుపతి గారు, మీరు అడిగినట్టే చేస్తాను. ఏంది నాయన ఇది? పుర్ర చేతిలో పట్టుకుంటే పరమశివుడు అవుతాడా? దస్తావేజుల చేతిలో ఉన్నంత మాత్రాన నువ్వు కోటీశ్వరుడు అవుతావా? ఏది ఏమైనా ఇంత బుడ్డోడు చెల్లి మీద చేయి చేసుకుంటే నా ప్రాణం లాగేసింది నాయన. ఏంది నాయన ఉలకో పలకో? పలకత 6 మొగోళ్ళను కన్నా ఆలోచన మట్టుకు నేనే చేయాల్సి వచ్చినే. అసలు ఇవాళ రాత్రి రథం ఎన్ని గంటలకు కదలొద్దు? గుమ్మడికాయలు తిప్పిమంటావు నాయనా? పగలాల్సింది గుమ్మడికాయలు కాదురా, తలకాయలు. బాబు బాబు చిన్న 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 అమ్మా తల్లి, చిన్న బావగారు, తల్లి చిన్న బావగారు, బాబు పాపం రథాన్ని లాగాలనుకున్నారు, కానీ ఈ లోపల దేవుడే వాళ్ళ ప్రాణాలు లాక్కుపోయినాడు. ఏది వాళ్ళు అవుతావా? దేవుడా చంపింది?
చచ్చిపోయాడు. వీడు అమ్మ బాబు చచ్చిపోయారు. అందుకే అందుకే మావయ్య, లాయర్తో మాట్లాడుస్తున్నాం. సాక్ష్యం బలంగా ఉంది, మీకు పెద్ద శిక్ష పడేలా ఉంది. కళ్ళ ముందరే కొడుకు కోడలు అర్ధంతరంగా చచ్చిపోతేనే దిగమింగాను. అంతకంటే పెద్ద శిక్షణ ఇది. వంశానికి ఒకే ఒక వారసుడు. వీడి భవిష్యత్తు గురించేరా నా బెంగంతా. బాధపడకు మావయ్య, వాళ్ళకు దూరంగా తీసుకువెళ్ళి వీడిని పెంచమని అన్నయ్యని అడుగుతున్నాను. అవును మావయ్య, వాడు నా దగ్గరే పెరుగుతాడు. ఆ మాట చాలురా. దీన్ని ఏం చేయను తాతయ్య? ఇది మైథిలి మెడలో కట్టినప్పుడు మీరు 7 అడుగులు నడవలేదురా. మీ ఇద్దరు కలిసి 7 అడుగులు నడిచేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. బావా, నాకెవరు అన్యాయం చేసినా కాటేమని సుబ్రహ్మణ్యాన్ని అడిగేదాన్ని. ఇప్పుడు మీ ఇద్దరిని విడదీసిన పాపానికి నన్నే కాటేమని అడుగుతాను. ప్రాణాలు తీసుకునేంత ప్రేమ నా మీద నీకుందని నిజంగా నాకు తెలియదు రుక్మిణి. ఈ జన్మకి అమ్మా నాన్నల కోరిక తీర్చే కొడుకనే మిగిలిపోతాను. మరో జన్మంటూ ఉంటే నీకు తాళి కట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటాను. ఏందిరా ఒక పక్క పెళ్లికి టైం అవుతా ఉంటే బయలుదేరకుండా ఇక్కడ వరండా కొలుస్తా ఉండవే? అదే నాయనా, ఏదో జరుగుద్ది అనుకుంటే ఇంకేం జరగలేదా అని చూస్తున్నా. ఏందదే? అదే వాడు ఇంక రాలేదేందా అని ఎదురు చూస్తున్నా. ఎవడోడా? అయ్యోరా కాదే, శివరామ కిట్టుడు. వాడెందుకురా? అయితే ఏంది కథ? తమ్ముళ్ళని బాగా తనినాడు, నన్ను ఇడిచిపెట్టాడని తొత్తర ఉందా? పెదబాబు గారి ఆలోచన అది కాదండి. ఆ పిల్లోడు వినాయకుడి దగ్గర ఎలుకలాంటోడు. ఏ కన్నంలోంచైనా దూరొచ్చేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతాడేమో అని. నువ్వు పోయి ఒక్కలు సున్న వేసుకురాబో. అలాగే మడకటింటి రహస్యాలు ముందుగా పనోళ్ళకు తెలుస్తాయంటారా? వీడిట్ట అన్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది కానీ అబ్బాయా, మన ఊరికి వచ్చే దారులు అన్నింట్లోనూ మన వాళ్ళని పెట్టి. అమ్మ మైథిలి, ఇంకా సెప్ట్లో నీ ఇంటి పేరు మారిపోతుంది. అది జరిగే లోపు నీకు నిజం చెప్పాలమ్మా. అది చెప్పకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. నీకు శివరామకృష్ణతో చిన్నప్పుడే పెళ్లి జరిగిందమ్మా. ఒక్కసారి నీ మెడలో ఈ తాళి పడ్డాక ఇంకో తాళి పడిందంటే మీ అమ్మ హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించిందేమో కానీ నాకుంటే మాత్రం ఆగిపోతుందమ్మా.